పని లేదు కాబట్టి అందరూ వలసపోతా ఉన్నారు. అదే పని వలసపోయి ఏ పని అయితే చేస్తున్నారు, వాళ్ళు కూడా అక్కడ మిల్లులో పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీలో పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు అదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ పనిని మీరు ఇక్కడే ఇవ్వగలిగితే ఎక్కడో పోయి వలస ఉండాల్సిన అవసరం ఏముంటుంది ఈ నిరుద్యోగులకంతా కూడా. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్లకు, చదువుకునే వాళ్ళకి, పట్టణంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా తప్పనిసరిగా మీరు ఇక్కడే ఉద్యోగాలు సృష్టించండి. మీ మిల్లులు బాగా ఉండాలి. నేను అడిగాను వాళ్ళని, మీ మిల్లు ఎంతమంది పనిచేస్తారు అంటే, మా మిల్లు 20 మంది, 30 మంది, 50 మంది ఇట్లా కలిపి ఒక 2000 మంది పనిచేస్తాను. చాలా సంతోషం. మీరు 2000 ఉద్యోగాలు ఇచ్చారు, మీకు ధన్యవాదాలు. ఇంకా పెంచండి దీన్ని. ఇంకా ఎంత పెంచగలిగితే నేను ఎవ్వరూ కూడా ఆదోని నుంచి వలస పోకుండా కాపాడుకోగలుగుతాను. అది నా స్వార్థం. అందువల్ల మీరు వ్యాపారస్తులుగా మిమ్మల్ని సంతోషంగా పెట్టే బాధ్యత నాది. మీ దగ్గర ఎవరైనా లంచం అడుగుతూ ఉన్నా, మీ దగ్గర ఎవరైనా కమిషన్లు అడుగుతా ఉన్నా, మీ దగ్గర మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం చేస్తారు, మీ మీద ఏమైనా కబ్జాలు చేస్తా ఉన్నా, మీరు బాగున్నారని చెప్పి ఎవరన్నా మీ మీద పడి ఇబ్బంది పెడతా ఉంటే అవన్నీ నేను చూసుకుంటాను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పారిశ్రామికంగా ఎదగడం. ఆదోనిలో ఒకప్పుడు రెండవ బాంబే నిరుద్యోగులకి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళకి కేటాయించేటువంటి ఒక ఆఫీసు ఇక్కడ ఉండి తీరాల్సిందే. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దీన్ని కర్నూలులో ఉండేదాన్ని ఇక్కడ ఒక బ్రాంచ్ ఆఫీస్ ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్లు కర్నూలుకు పోకుండా ఇంకెక్కడికి పోకుండా ఇక్కడే ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. ఇది సులభంగానే అయ్యే పని. ఇక రెండవది మండగిరి. నిన్న మండగిరిలో కూడా నాకు చాలా మంది చెప్తాను. మండగిరిలో వైఎస్ఆర్సీపీ నాయకుడట, సర్వే నంబరు 481A కె రాముడు అని మునస్వామి అనేవాళ్ళు కబ్జా చేసుకున్నారట. వాళ్ళు సుమారుగా 65 సెంట్లు కబ్జా చేసుకుని ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. కబ్జా ఎక్కడ పోయినా నాకు ఈ కబ్జాలే గోడ తగ్గలేదు. ఏ పల్లె కన్నా పోండి కబ్జా అంటారు, ఏ మూలకన్నా పోండి వైఎస్ఆర్సీపీ కబ్జాలు అంటారు. మరి చూడండి, పెద్ద పేపర్లు చూపిస్తా ఉన్నాడు, కబ్జాలకు సంబంధించిన పేపర్. ఈయన కోర్టుకి వెళ్తా ఉన్నాడు, ఇంకో చోటికి వెళ్తా ఉన్నాడు. ఏంది ఈ కబ్జాలు ఈ ఊర్లో నాకు అర్థం కాదు. నేను మొన్నే చెప్పాను, ఎవడన్నా ఇప్పుడు ఇన్ని రోజులు ఓపిక పట్టినారు, కబ్జాలని నేను సహించను. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఆదోనిలో కబ్జాలు ఉండడానికి వీల్లేదు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ కబ్జా సర్దుకోండి. కబ్జా చేసే మనుషులు అందరూ కూడా, కబ్జా చేసే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా, ఎమ్మెల్యే గారు కానీ అందరూ కానీ సర్దుకోండి. ఇప్పటికైనా సరే మీరు చేసిన కబ్జాలను వదిలిపెట్టేయండి. దయచేసి అర్థం చేసుకోవాలి. కబ్జాలు అన్నవి ఆదోనిలో ఉండడానికి వీల్లేదు. ఎవరెవరైతే కబ్జాలు చేసి ఉంటారో, నిజాయితీ ఉన్నటువంటి పేపర్లు ఎవరెవరి దగ్గర ఉంటాయో, సబ్ రిజిస్టర్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో, నాకు నిన్నే ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకరి గురించి చెప్తాన్నారు. ఒక రెడ్డి గారు అక్కడ రెవెన్యూ ఆఫీసర్ గా ఉన్నాడు. ఆయనే కబ్జాలకు సూత్రధారి, ఎమ్మెల్యే పక్కన నుండి మొత్తం ఇవన్నీ నడిపేది ఆయనే అని చెప్తా ఉన్నారు. ఆయనకు కూడా చెప్తా ఉన్నా, అయ్యా ఇంకా మానుకో, ఇన్ని రోజులు చేసినావు, ప్రజలకు అన్యాయం చేసినావు, ప్రజల కడుపు కొట్టినావు, వాళ్ళ ఆస్తులు దోచుకున్నారు, ఇంకా ఆపండి చాలు. ప్రభుత్వ ఆస్తులు దోచుకోవడం, ప్రజల ఆస్తులు దోచుకోవడం ఇంకా ఆపితే బాగుంటుంది. ఆపకుంటే నేను 20 రోజులు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయని, కబ్జాలని నిరోధిస్తానని ప్రజలకందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రజలు సుఖశాంతులతో ఉండాలా, హాయిగా వాళ్ళ ఆస్తిపాస్తుల్ని కాపాడుకునే మంచి వాతావరణాన్ని ఒకవైపు రెవెన్యూలో కానీ, ఒకవైపు పోలీస్ స్టేషన్లో కానీ, ఇంకో వైపున సబ్ రిజిస్టర్ ఆఫీసులో అన్నిటినీ నేను అనుసంధానం చేసుకుని తప్పనిసరిగా కబ్జాలకు గురైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి, మీ కేసులన్నీ కూడా పోతాయి. ఆ కబ్జాలన్నీ విడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ కబ్జాలు విడిపించి మీ స్థలాలు మీకు ఇప్పిస్తాను. ప్రభుత్వ స్థలాలు అంటే కాపాడుకుంటాను. గుడి గోపురాలకు సంబంధించిన స్థలాలు, మసీదుకి సంబంధించిన స్థలాలు, లేదా చర్చికి సంబంధించిన స్థలాలు కబ్జా అయినాయని చెప్తున్నారు. వాటిని కూడా విడిపించి దేవుడు ముందు పెట్టి దండం పెట్టుకుంటాను. అటువన్నీ చేసి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతానని మాత్రం గట్టిగా చెప్తాను. ఒక వ్యాపారిగా డబ్బులు సంపాదించి వాళ్ళ కమిషన్లు ఇచ్చే వ్యక్తిగా చూడడం వల్ల మాత్రమే ఇక్కడున్న ఫ్యాక్టరీలని తరలిపోయినాయి. ఇవన్నీ కూడా ఇక్కడున్న వ్యాపారస్తులు కూడా భయంతో బతుకుతా ఉన్నారు. ఇక్కడున్న వ్యాపారస్తులు ఇక్కడ సంపదను తీసుకెళ్లి ఇంకెక్కడో ఫ్యాక్టరీలు పెడతా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇక్కడ ప్రతి వ్యాపారిని బాగా చూసుకుంటాం. ఇది నా మాటగా చెబుతున్నాను, నా సిద్ధాంతంగా చెబుతున్నాను. ఆదోనిలో వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరిని కూడా కడుపులో పెట్టి చూసుకుంటాం.
ఎందువల్ల కడుపులో పెట్టి చూసుకున్నా మీరు బాగుంటేనే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. మీరు బాగుంటేనే ఇక్కడ సంపద సృష్టించబడతాయి. మీరు బాగుంటేనే ఆదోని అభివృద్ధి అవుతుంది. ఇంకొక స్వార్థం కూడా ఉంది నాకు. అయ్యా, మీ వ్యాపారస్తులందుకు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తే ఆదోనికి ట్యాక్సులు వస్తాయి, ఆదోనికి పన్నులు వస్తాయి. ఆ పన్ను ద్వారా నేను ఇక్కడ ఆదోని ఇప్పుడు కాలువలు నిర్మించాలన్నా, రోడ్లు నిర్మించాలన్నా, పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నా, ఇంటింటి కూడా ఇవ్వాలన్నా, వీటికన్నింటికి కూడా ఎంతో కొంత ప్రభుత్వం నుంచి కొంత డబ్బులు వస్తే, లోకల్ గా వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నుంచి కొంత ట్యాక్సులు వస్తే, వాటిని అన్ని కలిపి ఆదోని అభివృద్ధి చేసుకోవడం సాధ్యమవుతుంది. ఎవరైనా ఆదోనికి ఏ వ్యాపారం, నేను మళ్ళీ చెప్తాను, 20 రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను. ఎమ్మెల్యే అయిన తర్వాత పక్క నియోజకవర్గాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంచి వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తాను. వచ్చి ఆదోనికి రండి, సుఖ సంతోషాలతో ఉండండి, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి. మీ జోలికి ఎవ్వరు రాకుండా చూస్తామను, ఎక్కడా అవినీతి లేకుండా చేస్తాం. మాకు ఎవ్వరికీ కూడా రాజకీయ నాయకులకు డబ్బులు ఇవ్వాలా, ఇంకోరికి డబ్బులు ఇవ్వాలా, ఇంకోరికి డబ్బులు వేధించాలా అనే సమస్య లేకుండా చేసే బాధ్యత నాది. మీరు నాకు కావాల్సిందంతా కూడా వ్యాపారస్తులు బ్రహ్మాండంగా వ్యాపారం చేసి ఎదగాల, సంపద సృష్టించుకోవాలా, డబ్బు సంపాదించుకోవాలా. అదే సమయంలో అదే డబ్బుల్ని పెట్టి మీరు ఉద్యోగాలు సృష్టించి వీళ్ళకందరికీ మీరు ఉద్యోగాలు ఇవ్వండి. దానివల్ల ఆదోని అభివృద్ధి చెందుతుంది. నేను ఇస్తున్న హామీలు ఏవైతే ప్రజలకు ఇస్తానో, వలసను నిరోధిస్తాను అన్నటువంటి నా సిద్ధాంతానికి బలం చేకూర్చిన అవుతుందని నేను వ్యాపారస్తులకు అందరికీ చేతులెత్తి విన్నవించుకుంటా ఉన్నాను. ఎవ్వరూ భయపడకండి, ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో ఉడికిపుచ్చుకున్నటువంటి నేను కార్యకర్తను. నేను ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా, ఎక్కడా కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులను చూసుకునే బాధ్యత నాది అని, నా ఆదోనిలో మీరు బ్రహ్మాండంగా ఉండండి అని, బాగా ఎదగండి అని, ప్రజలకు మంచి సేవలు అందించండి అని, మరిన్ని ఫ్యాక్టరీలు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఆదోనిలో ఉన్న వ్యాపారస్తులు నేను బాగా చూసుకుంటే, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, ఇంకోరు ఎవరో ఉంటారు, మీ ఫ్యాక్టరీ మీ దృష్టిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, వాళ్ళందరూ వచ్చి ఆదోనిలో స్థిరపడతారు. వాళ్ళందరూ ఆదోనికి రావడం వల్ల నా నియోజకవర్గం బాగుపడుతుంది. ఆదోనిని బాగు చేసుకోవడం తప్ప ఈ రోజు మనం ఎవ్వరూ కూడా ఇంకో వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని మాత్రం మీకు విన్నవించుకుంటా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి.